Fundamentals of Forest Scouts and Guides. Forest Scouts and Guides యొక్క డెఫినేషన్ ఏంటిది? వాలంటరీ, నాన్ పొలిటికల్, స్పెషల్లీ ఫర్ యంగ్ స్టూడెంట్స్ కోసము ఏర్పాటు చేయబడ్డ ఆర్గనైజేషన్. ఇది ఫస్ట్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కి తెలియజేయాలి, ద మెయిన్ కాన్సెప్ట్. తర్వాత వాలంటరీ అంటే ఏంటిది? ఇక్కడ స్వచ్ఛందంగా, yes, without expecting any fruits, right? Okay, మరి without expecting అన్నప్పుడు మాకేం లాభం పడుతుంది? ఇన్స్టిట్యూషన్ కి ఏంటంటే సర్వీస్, డిసిప్లిన్, పిల్లల లోపల మోరల్ వాల్యూస్, పెట్రోనిజం, ఇది ముందు చెప్పాలి. డిసిప్లిన్, పెట్రోనిజం, తర్వాత ఏంటిది? మోరల్ వాల్యూస్. ఇది ఫస్ట్ మనం హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కి క్లియర్ గా చెప్పాలి. మనమే అప్డేట్ అయినామనుకోండి, వాళ్ళకి కూడా అరే వీళ్ళు ఏం చెప్పగలుగుతారు, అక్కడ ఏం నేర్చుకున్నాను, ఇక్కడ ఏం చెప్పగలుగుతారు అనే భావన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందే మంచిగా ప్రిపేర్ అవ్వండి. స్కౌటింగ్ అంటే ఏంటిది, స్కౌటింగ్ వల్ల బెనిఫిట్స్ ఏమిటి, ఇది ఒక మంచి క్లారిటీ మీ దగ్గర ఉండాలి. తర్వాత ఆబ్టైన్ ఫార్మల్ పర్మిషన్, clearly explain the program, utility and secure official permission to start the group and company. So మన దగ్గర క్లియర్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం హెచ్ఎం తోని మిగతా స్టాఫ్ తోని మీటింగ్ లో క్లియర్ గా చెప్పగలుగుతాము. అప్పుడు హెడ్ మాస్టర్, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ పర్మిషన్ తీసుకోవాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు మిమ్మల్ని పంపించేనంటేనే మీకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పాలి. ద నెక్స్ట్ స్టెప్, అనౌన్స్ స్టూడెంట్ గ్యాదరింగ్. నెక్స్ట్ ఏం చేస్తాం? మనం స్కూల్లో అనౌన్స్ చేస్తాం. స్కూల్లో అనౌన్స్ చేయాలి. ఏమైనా అనౌన్స్ చేస్తారు? ఎట్లా అనౌన్స్ చేయాలి? ఇష్యూ ఏ నోటీస్ టు ఆల్ స్టూడెంట్స్ ఇన్వైటింగ్ దెమ్ టు an introductory session about scouting guiding. ఫస్ట్ పిల్లవాళ్ళకు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. తెలియదు కదా వాళ్ళకు స్కౌట్ అంటే ఏంటి తెలియాలి, గైడెంట్ ఏంటి తెలియాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? స్కూల్లో పోయినా అరే పిల్లలు మన స్కూల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు జాయిన్ అవుతారు, రేజ్ యువర్ హ్యాండ్స్ అంటే వాళ్ళకి తెలియాలి కదా. సో తెలియాలంటే ఏం చేయాలి? వాళ్ళకి మోటివేషనల్ గా చెప్పాలి. ఇన్స్పైర్ చేయాలి పిల్లలు. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? ఇన్స్పైర్ విత్ ఐడియాస్. Deliver a compelling talk on the core principles and adventures of scouting guiding to motivate parents and members. So వీళ్ళతో పాటు మనం మెయిన్ కాన్సెప్ట్, మన మెయిన్ పాయింట్ ఏంటిది? పేరెంట్ పర్మిషన్ లేకుండా మనం ఏది కూడా చేయడానికి లేదు. సో పిల్లవాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకొని మీరు పేరెంట్ని కన్సల్ట్ అవ్వాలి, పేరెంట్కి క్లియర్గా చెప్పాలి. స్కౌటింగ్ అంటే ఇది, స్కౌటింగ్ వల్ల లాభాలు ఎట్లా ఉంటవి, పిల్లలు స్కౌటింగ్ లో చేరిస్తే వాళ్ళ మోరల్ వాల్యూస్ డెవలప్ అవుతాయి, దేశభక్తి పెంపొందుతుంది అన్నది మనము పేరెంట్ కి క్లియర్ గా చెప్పగలగాలి. ఓకే, ద నెక్స్ట్ స్టెప్, స్టూడెంట్ బేస్డ్ అప్రోచెస్. డౌట్స్ అడగండి. పేరెంట్స్ ఇప్పుడు నాట్ విల్లింగ్ అంటే మనం దాదాపు మన ప్రయత్నం మనం చేయాలి. సపోజ్ మనం డిసప్పాయింట్ కావద్దు. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం 32 మందిని, 10 మంది జాయిన్ అవుతారు. ఓకే, జాయిన్ చేసుకోవాలి. ఒక్కరిని జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని చూసి ఇంకొక 5, మళ్ళీ వీళ్ళని చూసి ఇంకొక 5, ఇలా మోటివేట్. సో పేరెంట్ పర్మిషన్ లేకుండా నాట్ విల్లింగ్ ఉన్నప్పుడు మనం ఏ ప్రోగ్రామ్ చేయడానికి లేదు. చెప్తాను డ్రెస్ కోడ్ గురించి, తర్వాత టాపిక్స్ వస్తాయి, స్టెప్ బై స్టెప్ టాపిక్స్ వస్తాయి. అడగండి సార్. పేరెంట్స్ కి ఒక ఇన్విటేషన్ ఇవ్వాలి, పంపిస్తాం సార్. పంపించిన తర్వాత వాళ్ళు అంటే పేరెంట్స్ లిటరేట్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? సైన్ చేస్తారు సార్. ఆ సైన్ చేసి రిటర్న్ తీసుకొస్తారు కదా సార్. లెటర్ తీసుకొచ్చిన మన ఐడియా ప్రకారం ఏంది, పేరెంట్స్ అగ్రీ అంటే యాక్సెప్ట్ అయ్యారు అని చెప్పేసి పిల్లవానికి మనం ట్రైనింగ్ ఇస్తాం సార్. కానీ ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు ఫేస్ టు ఫేస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూర్తి విషయం చెప్పాలా సార్? ఎస్. ఒకవేళ ఒకటి సార్ అడిగిన క్వశ్చన్ బాగుంది, కూర్చోండి సార్. ఇప్పుడు మనం పర్మిషన్ లెటర్ పంపిస్తాం, మనకు తెలియదు సిగ్నేచర్ ఎవరు చేసిన విషయం తెలియదు.
మనకైతే చేరేది ఇంట్రెస్ట్ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, మనం అక్కడికి పోలేని సందర్భంలో ఫోన్ నెంబర్ తీసుకోవాలి, కాంటాక్ట్ చేయాలి. సార్ ఇట్లా మీ అబ్బాయికి లెటర్ పంపించాము, మీరు సిగ్నేచర్ చేశారు కదా, మరి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందా చెప్పించడానికి, ఇది ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని చెప్పగలగాలి. ఇలాంటి అయిపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ బేస్డ్ అప్రోచెస్. ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్ టాస్క్ ఇక్కడ ఉంటుంది. ఏంటిది? ఆర్గనైజ్ స్టూడెంట్స్ డైరెక్ట్లీ, కన్విన్స్ బాయ్ గర్ల్ 10+ ఏజ్. ఫస్ట్ 10+ ఏజ్ ఎవరు ఉన్నది వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళని ఒక దగ్గర గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసేసి వాళ్ళని మంచి మోటివేట్ చేయాలి. స్కౌట్స్ అంటే ఎట్లా ఉంటుంది, యూనిఫామ్ అంటే ఎట్లా ఉంటుంది, మీరు కూడా చెప్పాలి. మీరు కూడా యూనిఫామ్ లో వెళ్ళాలి, మీరు కూడా యూనిఫామ్ లో ఉండాలి. పిల్లవాడు తెలుస్తుంది, అరే మా సార్ ఇట్లాంటి యూనిఫామ్ వేసుకున్నాడు, నాకు కూడా ఇట్లాంటి యూనిఫామ్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ పిల్లల్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏం చేయాలి? ఇష్యూ అప్లికేషన్ విత్ పేరెంటల్ కన్సెంట్. ఇక్కడ పిల్లల్ని మోటివేట్ చేసిన తర్వాత మనం అప్పుడు పేరెంట్ కన్సెంట్ ఫామ్ ఒకటి పంపాలి. పేరెంట్ కన్సెంట్ ఫామ్ పంపాలి. తర్వాత సెలెక్ట్ 24 to 32 స్టూడెంట్స్, డివైడ్ ఇంటూ బ్యాక్గ్రౌండ్స్ విత్ బ్యాలెన్స్డ్ టాలెంట్, స్ట్రెంగ్త్, హైట్, ఏజ్. ఓకే, అది మీరు యాక్స్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక స్కూల్లో దాదాపు 100 మంది జాయిన్ అవుతారు, 200 మంది జాయిన్ అవుతారు. అందరిని తీసుకోండి, ఎవరిని కూడా కాదనకూడదు, డిసప్పాయింట్ చేయకూడదు. దానికి అనుకూలంగా మళ్ళీ మనం మాస్టర్స్ కి ట్రైనింగ్ ఇప్పించాం. ఓకేనా? సో పిల్లల్ని ఎప్పటికైనా డిసప్పాయింట్ చేయొద్దు. తర్వాత ఫోర్స్ చేయొద్దు, బలవంతంగా అరే జాయిన్ కావాలి కంపల్సరీ అని కూడా చెప్పొద్దు. ఎందుకు కంపల్సరీ చెప్పొద్దు? బికాస్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్ కాబట్టి. సార్ స్కూల్ లెవెల్ ఒక పిల్లవాడు యాక్టివ్ ఉంటాడు సార్, ఆ పిల్లవాడి గ్రూప్ లో మేము జాయిన్ చేసుకుని బాగా ఉమ్మలాటం ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది. ఆ పిల్లవాడు డైలాగ్ ఉంటుంది, ఆ పిల్లవాడు ఖచ్చితంగా చేయాలని ఒక ఇంటెన్షన్ ఉంటుంది సార్.